తెలంగాణ మేడారం జాతర వేడుక కోసం దేశవ్యాప్తంగా భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఆ సమ్మక్క సారక్క తల్లుల మొక్కులు చెల్లిస్తారు. ఎత్తు బంగారం ఇచ్చి పసుపు కుంకుమలు సమర్పిస్తారు. మొక్కిన మొక్కులు చెల్లించుకుంటూ ఆనందం పొందుతారు. అది మనందరికీ తెలుసు. కానీ ఆ జాతర వేడుకలాగే సోలాపూర్లో కూడా సమ్మక్క సారక్క సాంప్రదాయం సంస్థ వారు గత ఎన్నో సంవత్సరాల నుండి అక్కల్కోట్ రోడ్, ఓం అవంతి నగర్, జంగంవస్తి ఇస్కాన్ మందిరం దగ్గర కుంభారి దక్షిణ్ సోలాపూర్ ఈ చోట భవ్యమైన స్థలంలో జాతర ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఫిబ్రవరి 21, 2024 నుండి ఫిబ్రవరి 25, 2024 ఆదివారం వరకు ఈ జాతర మహోత్సవం జరుగుతూ ఉంది. మేడారం జాతరకు వెళ్లేందుకు అందరికీ వీలు కాదు. ఆ విషయాన్ని గుర్తించి ఈ సంస్థ వారు ఈ జాతర వేడుకను నెరవేరుస్తూ ఉన్నారు. వీడప్ పరివారం వారు ఆ తల్లుల జాతర కోసం 1.5 ఎకరం భూమిని సేవగా అందించారు. అదే స్థలంపై ట్రస్టీ వారంతా కలిసి అతి భవ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి ఉత్సవంలో భక్తుల రద్దీ పెరుగుతూనే కనిపిస్తూ ఉంది. భక్తులు ఎంతో సంతోషంగా ఈ జాతరలో పాల్గొంటూ తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎత్తు బంగారం సమర్పిస్తున్నారు. మహా ఆరతులు, మహాప్రసాదాలు ఏర్పాటు కూడా ఇక్కడ ఎంతో చక్కగా చేయడం జరిగింది. ఆ తల్లులకు ఒడిబియ్యం పోసి భక్తులు మొక్కిన మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ పెద్ద స్వరూపంలో జాతర మహోత్సవం కనబడుతూ ఉంది. ఆ యొక్క జాతర వేడుక గురించి అధిక వివరణ స్వరాంజలి న్యూస్ ఛానల్తో పెద్దలు రామచంద్ర జన్ను వీరు అందించారు. ఎక్కడో దూరం తెలంగాణలో వరంగల్ జిల్లాలో మేడారం చోటున కొన్ని లక్షల జనము అక్కడ సమ్మక్క సారలమ్మను వన్యదేవతలను పూజిస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాల్లో జరిగే ఈ ఉత్సవాల్లో అక్కడ కొన్ని లక్షల జనం, కోట్ల కొద్ది జనం అక్కడ ధరించడానికి పోతుంటారు. కానీ సోలాపురం మేడారంకు చాలా దూరంగా ఉన్న వాళ్ళ ఇక్కడ ఉన్న బీద వాళ్లకు, శ్రద్ధేయులకు పూజ చేయాలంటే వాళ్లకు కొద్దిగా కష్టంగా ఉన్నది. ఖర్చు చేసే స్తోమత కూడా వాళ్ళతో లేదు. అటువంటి వాళ్లకు ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం కావాలి అని అదే సమయానికి అక్కడ పూజలు ఏ విధంగా జరుగుతుంటో ఆ విధంగానే ఇక్కడ కూడా సమ్మక్కకు సారలమ్మలకు ఈ పూజలు జరుగుతుంటాయి. ఆ పూజ కార్యక్రమానికి చేసే ఈ స్థలం కుంభారి నగరానికి చెందిన ఈ స్థలం సోలాపురం సిటీలో దగ్గరనే ఉన్నందుకు ఇక్కడ ఉన్న వీడప్ కుటుంబం వాళ్ళు దానంగా 1 ఎకరం భూమి వాళ్ళు ఈ సంస్థకి ఇచ్చారు. అదే కాకుండా ఎన్గంటి రాజారాం, పాపయ్య ఆడం, కనికి వీళ్ళందరూ అంబాల్ కుటుంబ వాళ్ళు కొద్దిగా దానం చేసి ఇక్కడ మందిర ఉత్సవం పరంగా ఉండాలి, ఈడ ఉత్సవం జరగాలి. సమ్మక్క సారలమ్మ పూజలకు ఇక్కడ ఉన్న వాళ్ళ జనము ఇక్కడ వచ్చి దర్శించాలి, వాళ్ళు దీంట్లో ఈ ఉత్సవాల్లో సమ్మిళితం కావాలి అనే ఒక ఉద్దేశంతో దాదాపు 22 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తుండ్రు. ప్రతి 2 సంవత్సరాలకు ఉదయం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవానికి చాలా వరకు నేను చూసినంత వరకు ఇక్కడ ప్రతి ఉత్సవం సమయంలో దాదాపు 50,000కు పైగా శ్రద్ధ భక్తులు వచ్చి ఇక్కడ పూజా వినియోగకారాలు చేస్తుంటారు. వాళ్ళు కూడా సంతోషపడతారు. అయ్యో ఎక్కడో మేము మేడారం పోయి చేసే పూజలు మాకు ఇక్కడ సోలాపురంలో కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ సంస్థ వాళ్ళు మాకు సాయం చేసి పూజలు చేయిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి భోగంగా బెల్లమ్మ బంగారం అని ఇక్కడ వాళ్ళ ఎత్తుతో స్థలంగా స్థూలంగా వాళ్ళు దానం చేసిపోతుంటారు. అదే విధంగా కూడా ఇక్కడ కూడా వచ్చి భక్తులు శ్రద్ధతోనూ బంగారం అని వాళ్ళు బెల్లంతో వాళ్ళ అమ్మవారికి అర్పణం చేస్తుంటారు. ఆ పూజలు కూడా చాలా బాగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవానికి దగ్గర ఇప్పుడు వచ్చేవారు ఇంతకుముందు 2 రోజులే చేసేవాళ్ళు. కానీ వచ్చే జనంకు చూసి 4-5 రోజులు ఉంటే బాగుంటుందని ఈ సంవత్సరం నుంచి 21వ తేదీ నుంచి 25 ఫిబ్రవరి వరకు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. సోలాపురంలో ఉన్న జనులకు, చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళు శ్రద్ధగా వచ్చి ఈ పూజలను వాళ్ళు స్వీకరించాలి, వాళ్ళు పూజలు చేయాలి అనేటువంటి భావిస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ తరలి వచ్చి
అమ్మవార్లని పూజ చేయాలి. మన కష్టాలు ఆమె దగ్గర చెప్పుకోవాలి, మన బాధలు చెప్పుకోవాలి. ఎటువంటి బాధలు రాకూడదు. అటువంటి కాయ కష్టంతో మేము ఇక్కడ వచ్చి పూజలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదం. ప్రతిరోజు మహారతి, నైవేద్యాలు, తీర్థ ప్రసాదాలు, సమ్మక్క సారక్క వేడుక పాటలతో అక్కడి వాతావరణమంతా పూర్తిగా సమ్మక్క సారక్క జాతరమయంగా మారింది. వివిధ అమ్మకాల స్టాల్స్ కూడా ఇక్కడ నిలవడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శన భాగ్యం పొందుతున్నారు. మంచినీటి వ్యవస్థ, కరెంటు వ్యవస్థ, భక్తుల కోసం విశాలమైన టెంటు, ఇలా మంచి వ్యవస్థలు ఇక్కడ సమ్మక్క సారక్క సాంప్రదాయం సంస్థ వారు చేశారు. మొత్తానికి ఈ జాతర అంగరంగ వైభవంగా నెరవేరుతూ ఉంది.